ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారండి? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అను నేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో 27వ సంకీర్తన 10వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయును. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్య భాగంలో నుంచి ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దైవ జనాంగమా, దేవుని ప్రజలారా, ఈ ఉదయకాలం ఎంత చక్కటి మాట. ఈ మాట వినగానే ఎంతో మంది పిల్లలకు కాస్త ఆదరణ, నెమ్మది కలిగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు విడిచిపెడితే ఆ పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఎరుగుదము. తల్లిదండ్రులు మంచి వాళ్ళు కాదనా? అందరూ అలా ఉండరు కదండి. మనకు పుట్టిన మన తల్లిదండ్రులనే చూసుకుంటే ఏ తల్లిదండ్రులైనా కూడా ఎలా ఆలోచిస్తారు? పిల్లలను పెంచాలి, పెద్ద చేయాలి, వారికి కావాల్సినవని సమకూర్చాలి. దానికోసం తండ్రి రాత్రనక పగలనక ప్రయాసపడి కష్టపడతాడు. పిల్లలకి మంచిగా చూసుకోవాలని, 10 మందిలో నా కుమార్తె కుమారుడు తలెత్తాలని తల్లి కూడా ఏదో ఒక పని చేస్తూ వాళ్ళకి మంచి ఆహారాన్ని పెట్టుకుంటూ ఆ బిడ్డలను కౌగిట్లోకి తీసుకొని మురిసిపోతూ ఉంటుంది తల్లి. మరి ఇక్కడ ఏంటి? తల్లి తండ్రి విడిచిన యెహోవా చేరదీయును అంటే, ఒక్కొక్కసారి మన జీవితంలో కొంతమంది శత్రువులుగా మారిపోయే తల్లిదండ్రులు కూడా ఉంటారు, లేకపోలేదు. మరొక పర్యాయం మాట చెప్పాలంటే, మన బైబిల్లో ఎస్తేర్ని గమనించుకుంటే ఆమెకి తల్లి తండ్రి లేరు. మరి ఏమయ్యారో మనకు తెలియదు. ఈ రోజున దిక్కుమొక్కు లేని ఎస్తేరు తల్లిదండ్రులు లేకపోతే ఎలాగుంటుంది వ్యవస్థ మీకు తెలుసు. కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, ఆదరణ ఉండదు, సంతోషం ఉండదు, చేరదీసే వాళ్ళు ఉండరు, ధైర్యపరిచే వాళ్ళు ఉండరు. ఎటుపోయినా సిగ్గు, నింద, అవమానాల మధ్యలో బ్రతుకుతూ ఉంటారు. ఎక్కడికి అడుగు పెట్టిన వాళ్ళకి దుఃఖము, కన్నీళ్లు తప్ప వేరొకటి ఉండదు. అవును కదా? కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని చేరదీయగలను, నేను మిమ్మల్ని ఆదరించగలను, నేను మిమ్మల్ని బలపరచగలను, నేను మిమ్మల్ని ఊరేగించగలను, నేను మిమ్మల్ని గనులుగా గొప్పవారిగా చేయగలను. చేయాలి అని అంటే మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, ఎస్తేర్ ఏం చేసిందో తెలుసా? దీనురాలుగా బ్రతికింది. ఆమెన్. ఎలా బ్రతికిందంట? దీనురాలుగా బ్రతికిందంట. ఈ రోజున తల్లిదండ్రులు ఉన్నా, తల్లిదండ్రులు లేకున్నా మనం ఎలా బ్రతకాలో తెలుసా? యవన బిడ్డ, యవన తమ్ముడా, దీనుడుగా, దీనురాలుగా బ్రతకడానికి మనము ప్రయాసపడాలి. ఎందుకయ్యా దీనత్వం? నాకేం తక్కువ? నాకు ఇల్లు లేదా, కారు లేదా, మంచి ఉద్యోగం లేదా అని వెర్రవీగే వాళ్ళు లేకపోలేదు. తమ్ముడా, కొంతకాలమే మన బలం. చెల్లి, కొంతకాలమే మన చదువులు, స్టేటస్లు. నాకు తెలిసిన తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఎంతో మంచోడు. కాస్త ఉద్యోగం వచ్చింది, మంచి స్థాయిలో దేవుడు పెట్టాడు. ఇంచుమించు 1,50,000 వరకు మంచి ఉద్యోగమే. కానీ ఉద్యోగం స్థాయి పెరిగినాక తమ్ముడిలో గర్వం ఏర్పడింది, విధేయత తగ్గిపోయింది. కాస్త పరిచయం చేసినట్టుగా కనబడతాడు, తర్వాత పూర్తిగా కనుమరుగైపోయాడు. ఈ రోజున ఆ గర్వం ఏం చేసింది తెలుసా? దేవుని సన్నిధిలో నుంచి వస్తిని ఎలగొట్టినట్లుగా వెలగొట్టేసింది. చివరికి ఉద్యోగం పోయింది. ఇతగాడు చదువుకున్న దానికి ఎక్కడ ఉద్యోగాలు ఏమి రావట్లేదు. చూడండి, టెక్నాలజీలన్నీ పెరిగిపోయాయి, మారిపోయాయి. ఈరోజు అతగాడి పరిస్థితి ఎలా మారిపోయిందంటే, ఉద్యోగం లేక, డబ్బు లేక, ఒకే ఒక కుమార్తెని చదివించుకోలేక, ఆ కుమార్తెకి కనీసం ఒక జత బట్టలు కొనలేని పరిస్థితికి వెళ్ళి ఇల్లు కూడా అమ్మేసుకొని ఉన్న వాటన్నిటిని తాకట్టు పెట్టి అప్పులు తీర్చలేక చాలా నరకయాతన పడుతున్నాడు. అయినను అతనిలో గర్వం తగ్గలేదు. చూశారు కదా బిడ్లారా, అలాంటి వ్యక్తిని ఎవరైనా చేరదీస్తారా? అలాంటి అహంకారం కలిగి ఉంటే ఎవరైనా చేరదీస్తారా? దేవునికి కూడా నచ్చనిది గర్వం. యేసయ్య నామములో దాన్ని మనందరం విడిచిపెడుదుము గాక. కనుక మనము దేవుడే చేరదీయాలన్నా,
తల్లిదండ్రులు మనం విడిచిపెట్టి మనకు ఒక మంచి భవిష్యత్తు రావాలన్నా మనం ఏం చేయాలో తెలుసా బిడ్లారా? ఎస్తేరు అనగా నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, స్టార్, ఒక నక్షత్రంగా నీవు ఈ భూమి మీద వెలగాలంటే ఎస్తేరు ఏం చేసిందో తెలుసా అండి? దేవుని సన్నిధిలో దీనురాలుగా బ్రతికింది. ఎందుకయ్యా దీనురాలుగా ఉండాలనంటే, దీనులకు ఆయన ఏమిస్తాడు? డబ్బిస్తాడా? దీనులకు ఆయన ఏమిస్తాడు? కారిస్తాడా? అవన్నీ కాదు. దీనులకు ఏమిస్తాడో తెలుసా? కృపనిస్తాడు. ఆమేన్ చెప్దామా? ఈ కృప రెండు అక్షరాలు కానండి. ఈ కృప గనక నువ్వు పొందుకోగలిగితే, నువ్వు దీనుడిగా ఉంటే కృప పొందుకుంటావు. ఆ కృప అందలము లెక్కిస్తుంది, శిఖరాలను ఎక్కిస్తుంది. ఈ భూప్రపంచంలో ఎక్కడనైనా నిన్ను తీసుకొని వెళ్ళగలదు. గనురాలుగా చేయగలదు, గనుడుగా చేయగలదు. ఎందుకో తెలుసా? కృప అంటే దేనిని మనము చేయలేమో, సాధించలేమో, అది మనకి సాధించేలా సహాయం చేసేదే కృప. ఎస్తేరుకి ఆ కృప దేవుడిచ్చాడు గనుకనే ఆ సంస్థానంలో చూడండి, మొదట దేవుని సన్నిధికి తేబడింది. నువ్వు ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడెక్కడ నువ్వు సంచరిస్తూ ఉన్నా, దేవుడు నిన్ను హెచ్చించాలంటే, దేవుడు నిన్ను ఘనపరచాలంటే, తల్లిదండ్రులే విడిచిపెట్టినా, నమ్మిన వాళ్ళే ద్రోహం చేసినా, నిన్నొక స్థాయిలో దేవుడు పెట్టాలి అనంటే దీనురాలుగా బ్రతికితే ఆయన కృపను కుమ్మరిస్తాడు. ఈ కృప నిన్ను సింహాసనం ఎక్కించునుగాక, ఈ కృప ఉన్నత స్థలాల్లో నిలబెట్టునుగాక. తల్లిదండ్రులే విడిచిపెట్టేసి సింహాలు పాలయ్యాడని అన్నలే మోసం చేసిన యోసేపు ఐగుప్తు దేశంలో ఫరో అంతటి వాడిగా మార్చబడి గనుడుగా గొప్ప కీర్తి తెచ్చుకున్నాడు. ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో తల్లిదండ్రులు లేరు, చనిపోయారని, తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేశారని, ఆస్తి అంతా తమ్ముడికే రాశారని, ఆస్తి అంతా చెల్లికే రాసేశారని, నా తల్లిదండ్రులే నన్ను మోసం చేశారని కన్నీరు కారుస్తున్నావేమో. ఒకవేళ భయపడాల్సిన అవసరం లేదు. దీనుడిగా బ్రతుకు, దీనుల మీదకి కృప దిగొస్తుంది. ఆ కృప వారందరి ఎదుట నిన్ను గొప్ప చేసి వారికే ఆహారం పెట్టేటట్లుగా యేసయ్య మీకు సహాయము చేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మహాపరిశుద్ధుడైన దేవా, తల్లి తండ్రి విడిచినా నేను నిన్ను విడువను, చేరదీస్తానన్నావు. ఈ భూమి మీద చేరదీసే వాళ్ళు ఎవరూ లేరయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా, నీవు తప్ప మాకు దేవుడెవరనైనా దిక్కేముంది? నీ యొక్క రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరచండి, దీనత్వాన్ని నేర్పించండి. ఆ దీనుల మీద నీ కృపను కుమ్మరించి నీ ఉన్నత కార్యాలు జరిగించి రాకడకు సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామాన్ని అడిగి పొంది నాము తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరిని ఆశీర్వదించునుగాక. అనుదిన వాత్సల్యత అనే ఈ కార్యక్రమాన్ని వింటున్నారు కదూ, వినండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమెన్.